ఈ వ్యాధి ఏం చేస్తుంది, రోగం ఏం చేస్తుంది, అప్పు ఏం చేస్తుంది? నీకు తెలియక అవిశ్వాసం వల్ల అందులో పడ్డావు. ప్రభు దగ్గరికి వచ్చావు, ఒప్పుకున్నావు. ప్రభు ఈసారి కుదురుకుంటాను, పిచ్చేసే లేని జాగ్రత్త కొంటాను, నీ ఒకసారికి ఇందులోంచి బయటపడేమన్నావు. బయటపడేస్తా డోకలేదు. నువ్వు లైన్లోకి వచ్చేస్తే, యేసు ప్రభుతో ఒప్పందంలోకి వచ్చేస్తే ఏదైనా సెటిల్ అయిపోద్దు. నువ్వు సెటిల్ అవ్వకుండా అయ్యేలా సెటిల్ అవుతాయి. నువ్వు సెటిల్ అయితే ముందు అవన్నీ సెటిల్ అవుతాయి. నీ బుద్ధి మారలేదు, బతుకు మారలేదు, అలవాటు మారలేదు, ఆచారాలు మారలేదు, వ్యవహారం మారలేదు, ఏం మారలేదు. కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. ఏంటంటే నీళ్ళు వచ్చేడితే మార్పు అయ్యి వస్తాయి. నీ జీవితంలో సంఘానికి ఏమైనా చేస్తున్నావా? దైవజనులకి ఏమైనా చేస్తున్నావా? మరిచిపోవడానికి అసలు ఆయన అన్యాయస్తుడు కాదట. నువ్వు ఆ చేసిన పరిచయను బట్టి, నువ్వు చేసిన సమర్పణను బట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఆయన మర్చిపోడని దేవుడే స్వయంగా ప్రకటించాడు, నువ్వు బ్రతకవు, చనిపోతావు, వెళ్ళి చక్కబెట్టుకో అని. కానీ హిజ్కియా ధైర్యం ఏంటి తెలుసా? ప్రభువా, నీ ఎదుట ఎట్లు నడుచుకుంటునో, నీకు దహన బలులను ఎలా సమర్పించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని నిర్ణయమే మార్చివేయబడింది. మరణమే ఆగిపోయింది. నిఖార్సైన ఆయుష్ 15 ఏళ్ళు పొడిగించబడింది. కాల చక్రమే వెనక్కి తిరిగింది. మొత్తం ప్రమాణాలు మారిపోయాయి. ఎంతైనా చేసే నమ్మదగిన దేవుడు. నీ దహన బలులు, నీ అర్పణలు, నీ ప్రార్థనలు, నువ్వు చేసిన సేవ పరిచర్య మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు.